కాకినాడలో పేదల బియ్యాన్ని విదేశాలకు అక్రమంగా తరలిస్తున్న ముఠా వెనుక ఎవరైనా రాజకీయ నాయకులు అండ ఉందా అనే దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ రాజు లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి నవీన్ రాజు. అలాగే రేషన్ బియ్యం అయితే గనక కాకినాడ పోర్టు కేంద్రంగా ఇటు ఇతర రాష్ట్రాలకు కావచ్చు, ఇతర దేశాలకు కూడా తరలిపోతున్నాయి. కొన్ని దశాబ్దాలుగా ఈ అక్రమ బియ్యం రవాణా అయితే కనుక కొన్ని దశాబ్దాలుగా జరుగుతుంది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఇటు అటు బియ్యం కావచ్చు, ఇటు పేదల బియ్యం కావచ్చు, ఏదైనప్పటికీ కాకినాడ పోర్టు కేంద్రంగా అయితే విదేశాలకి అటు రాష్ట్రాలకు కూడా తరలిపోతున్న పరిస్థితి ఉంది. దీని మీద అధికారంలోకి వచ్చిన ప్రతి ప్రభుత్వం కూడా మేము గ్యారంటీగా రేషన్ బియ్యం తరలిపోతుంది, పేదలకు ఇచ్చే బియ్యం తరలిపోతున్నాయి, దీన్ని అయితే కనుక మేము అడ్డుకుంటాము, పేదలకు అందజేస్తాము, ప్రభుత్వం మీద కోట్ల రూపాయలు భారం పడుతుంది అని అయితే ప్రభుత్వాలు అయితే చెప్తూనే వస్తున్నాయి. అయినప్పటికీ కాకినాడ పోర్టు కేంద్రంగా తరలిపోతున్న ఈ పేదల బియ్యంకి సంబంధించి ఇటు అధికారులు కూడా దృష్టి పెట్టిన పరిస్థితి ఉంది. అంటే గత ఏడాదిన్నర క్రితం అయితే కనుక ఏదైతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే కాకినాడ పోర్టు కేంద్రంగా 100 కోట్ల రేషన్ బియ్యం తరలిపోతున్న దాని మీద కూడా ఆయన స్పందించారు. కాకినాడ పోర్టును కూడా ఆయన సందర్శించి ఇటు అధికారులు కావచ్చు, అటు ఆ ప్రజాప్రతినిధులు కావచ్చు, అందరినీ కూడా సమన్వయం చేసి ఇది రేషన్ బియ్యాన్ని అయితే అడ్డుకుంటాం, సీజీ సిప్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ కాకినాడ పోర్టు కేంద్రంగా ఈ రేషన్ బియ్యం తరలిపోతే మాత్రం ఎక్కడ ఆగలేదనే చెప్పొచ్చు. అంటే ఈ తాజాగా చూస్తే ఇటు జిల్లా జాయింట్ కలెక్టర్ అయితే అపూర్వ భరత్ దీని మీద అయితే పూర్తిగా దృష్టి పెట్టారు. ఇటు పౌర సరఫరాల శాఖ అధికారులు అయితే దాని మీద ఆ దృష్టి పెట్టినప్పటికీ ఎక్కడా కూడా పరిష్కారం కావట్లేదు. దీంతో అపూర్వ భరత్ చేసి అయితే కనుక దృష్టి పెట్టి ఇటు రేషన్ షాపుల్ని, అలాగే రేషన్ డీలర్లకు సంబంధించి, అలాగే ఈ రేషన్ సంబంధించిన రైస్ మిల్లులను కూడా ఆయన తనిఖీ చేయడం జరిగింది. అయితే గతంలో కూడా ఈ ఏదైతే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న తోట సుధీర్ కూడా ఏదైతే రేషన్ మిల్లులకు సంబంధించి ఆయన తనిఖీలు కూడా చేశారు. ఈ తనిఖీల్లో అక్రమంగా నిల్వ చేస్తున్న పేదల బియ్యం కూడా పట్టుబడిన పరిస్థితి ఉంది. ఇటు రామచంద్రపురం కావచ్చు, ఇటు కాకినాడ జిల్లా కావచ్చు, అంబేద్కర్ కోనసీమ జిల్లా కావచ్చు, ఉభయ గోదావరి జిల్లాల నుంచి అయితే కనుక భారీ ఎత్తున అయితే తరలిపోతుంది. ఈ అధికారులు కావచ్చు, ఏదైతే ఈ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ కావచ్చు, జాయింట్ కలెక్టర్ కావచ్చు, ఈ తనిఖీల్లో అయితే కనుక భారీగా ఈ రేషన్ బియ్యం తరలిపోతున్నాయి, అక్రమ నిల్వలు ఉన్నాయన్న దాని మీద కూడా వీళ్ళైతే దృష్టి సారించారు. అయితే తాజాగా చూస్తే కాకినాడ, అలాగే గొల్లప్రోలు, అలాగే కరపకు సంబంధించిన కొన్ని రైస్ మిల్లులు అయితే కనుక ఇటు పౌర సరఫరాల శాఖ అధికారులు అయితే దాడులు చేశారు. ఈ దాడుల్లో అక్రమంగా పేదల బియ్యం నిల్వ చేస్తున్న పరిస్థితి కావచ్చు, అలాగే ఈ రేషన్ మిల్లులకు సంబంధించి రైస్ మిల్లులకు సంబంధించి కూడా అక్కడ అక్రమంగా నిల్వలతో పాటు సరిగా ఈ రికార్డులు కూడా సరిగా లేకపోవడం, అలాగే సిఎంఆర్ నమోదు విషయంలో కూడా ఏదైతే పేదలకు సంబంధించి, రైతులకు సంబంధించి మద్దతు ధర ప్రకటిస్తారో ఆ మద్దతు ధరను కూడా అక్రమంగా రైతుల నుంచి దళారులు సొమ్ములు చేసుకుంటున్న దాని మీద కూడా అక్రమాలను కూడా సిఎంఆర్ అక్రమాలను కూడా గుర్తించారు. వీటికి సంబంధించి తాజాగా చూస్తే కాకినాడ జిల్లా నుంచి చూస్తే కనుక ఇటు జాయింట్ కలెక్టర్ 5 రైస్ మిల్లులకు సంబంధించి ఆయన ఇటు నోటీసులు కూడా ఇవ్వడం కూడా జరిగింది. అయితే అక్రమాలు జరుగుతున్నాయి, పేదల బియ్యం మీ దగ్గర అక్రమంగా నిల్వలు ఉన్నాయి, దీని మీద మీరు వెంటనే నాకు వారం రోజుల్లోపు సమాధానం చెప్పండి అని చెప్పేసి లీగల్ గా నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి రైస్ మిల్లర్లు అయితే కనుక నోరు మెదపడం లేదు. అయితే ఈ కాకినాడ పోర్టు కేంద్రంగా భారీ ఎత్తున అయితే కనుక ఈ రైస్ తరలిపోతున్నా అటు ప్రభుత్వాలు కానీ, ఇటు ప్రజాప్రతినిధులు కానీ, అంటే ప్రధానంగా చూస్తే ఈ వ్యవహారంలో ప్రధానమైన భూమిక వహించేది రాజకీయ నాయకులే. ఏ ప్రభుత్వం వచ్చినా ఆ రాజకీయ నాయకులు ఇటు మిల్లర్లతోటి, అటు ఏదైతే రేషన్ షాపులతోటి కూడా వారు కుమ్మక్కయ్యి వీటిని అయితే కనుక భారీగా రాష్ట్రానికి కావచ్చు, ఇతర దేశాలకు కావచ్చు, ఈ రేషన్ బియ్యాన్ని తరలించే పనిలో ప్రధాన భూమిక వహించేది రాజకీయ నాయకులే. అంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఆ రాజకీయ నాయకులు ఇటు అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి రేషన్ బియ్యాన్ని అయితే కనుక ఆ విదేశాలకు తరలించి కోట్లాది రూపాయలను అయితే కనుక దోచుకుంటున్న పరిస్థితి. ఇటు దళారులు కావచ్చు, అటు ఆ రాజకీయ నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా కుమ్మక్కయ్యి పేదల బియ్యం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇవ్వాలని ఇచ్చే బియ్యాన్ని అయితే కనుక వీళ్ళందరూ దోచుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే దీని మీద అటు ప్రభుత్వం ముఖ్యమంత్రి కావచ్చు, అటు ఉప ముఖ్యమంత్రి కావచ్చు, ఇటు ఏదైతే ఈ శాఖకి సంబంధించి పౌర సరఫరాల శాఖకి సంబంధించి నాదెండ్ల మనోహర్ కావచ్చు, వీరందరూ కూడా దృష్టి పెట్టాం, పేదల బియ్యాన్ని మీద అయితే ఉక్కుపాదం మోపుతాము, ఎక్కడికి కూడా తరలిపోకుండా మేము చూస్తామని చెప్తున్నప్పటికీ ఎక్కడా కూడా దీని మీద కంట్రోల్ చేసే పరిస్థితి కనిపించలేదు. పోర్టుకి సంబంధించి కూడా కాకినాడ పోర్టుకి సంబంధించి కూడా అక్కడ అధికారులు కూడా నిఘా పెట్టి ఆ ఎట్టు పరిస్థితుల్లో ఉన్న రేషన్ బియ్యం తరలకుండా అక్కడ నిఘా కూడా పెట్టిన పరిస్థితుంది, చెక్ పోస్టులు కూడా పెట్టిన పరిస్థితుంది. అయినప్పటికీ కూడా ఆ దొడ్డిదారిన ఈ రేషన్ బియ్యం అయితే కనుక విదేశాలకు తరలిపోతూనే ఉంది. పేదల బియ్యం పేదలకు అందడం లేని పరిస్థితి అయితే ఉంది. కావ్య,
థ్యాంక్ యూ నవీన్ రాజ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.